మీకున్నటువంటి పరిచయాలు కావచ్చు, ప్రభుత్వంలో మీకున్నటువంటి సర్కిల్ కావచ్చు, అంటే మీరు ఎక్కడనో వెళ్ళిపోవచ్చు. అట్లాంటిదన్నీ పక్కన పెట్టి రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు? చదువుకున్న యువత సమాజంలో ఏదో చేయడానికి రావాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికి సరైన ప్లాట్ఫామ్ రాజకీయ పార్టీలు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరు డైరెక్ట్గా బరిలో దిగబోతున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు రిసీవింగ్ కావచ్చు, ఆల్రెడీ నామినేషన్ వేసిండ్రు, ఎట్లా అనిపిస్తుందని? ఇప్పుడు నేను పబ్లిక్లో సుమారుగా ఒక 4 ఎలక్షన్స్ కొట్లాడినాను. ప్రత్యక్ష రాజకీయాల్లో 4 ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసినాను. 3 మున్సిపల్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినాను. ఓటర్లు మన నుంచి ఏం ఆశిస్తారు అనేది నాకు దానిపైన ఒక క్లారిటీ ఉంది. ఓటర్లకు నేను ఏం చేయగలుగుతాను అనేది ఒక క్లారిటీ ఉంది. రేపు నేను చేయబోయే రాజ్ సర్కార్ని ఎందుకు నమ్మాలి? రేపు రాజ్ సర్కార్ని నమ్మి నేను ఎందుకు ఓటేయాలి? రాజ్ సర్కార్ రేపు గెలిస్తే నా గల్లీకి ఏం చేస్తాడు? రాజ్ సర్కార్ అనే వ్యక్తి ఇటు రాజకీయ పార్టీలలో అటు ప్రభుత్వ శాఖలలో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. రాజ్ సర్కార్ ఇటు రాజకీయ నాయకుల మెప్పు పొందిన వ్యక్తి, అటు అధికారుల మెప్పు పొందిన వ్యక్తి. రాజ్ సర్కార్ ఒక పని ఇస్తే స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఎట్లుంటుంది, ఎగ్జిక్యూషన్ ఎట్లుంటుంది, సిస్టంలో ఏదైనా వర్క్ తీసుకెళ్ళాలి, ఏదైనా శాంక్షన్ చేయించుకురావాలి, ఏదైనా ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళాలి అని అంటే ఇటు రాజకీయ నాయకులతో పాటు ఇటు అధికారులను ఇద్దరిని సమన్వయం చేసుకొని సమస్యను పరిష్కరిస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు నాకు ఓటేస్తే మీరు డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గరికి వెళ్ళి కూడా పనులు చేయించినటువంటి రోజులు ఉన్నాయి. సో అంత మంచి హోదాని పక్కన పెట్టి ఈ రాజకీయం అనే దాంట్లో చిక్కుకోవడం అవసరమా అని నా పక్కవాటు ప్రతిసారి ఎస్టీ రిజర్వ్ అయ్యేది, దానికి అనుసంధానంగా తండాలు ఉండేటివి. కానీ అక్కడ మా గిరిజన లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే సామాజిక వర్గానికి సంబంధించిన నిలబడ్డారు. అయితే ఇప్పుడు మా 6వ వార్డు ఎస్టీ రిజర్వ్ అవడం ద్వారా మా లంబాడీలకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి, వాళ్ళకి ఎట్లా మనం సర్వీస్ చేయాలి, ఏ ఓరియంటేషన్లో చేయాలి,